ఇది టీడీపీ రియాక్షన్. ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకమైనటువంటి కేటాయింపుల మీద ఒక స్పష్టత వచ్చింది. ఓవరాల్గా బడ్జెట్ చాలా పాజిటివ్ ట్రెండ్లోనే ఉంది అన్నది ఎంపీ లావు కృష్ణదేవరాయలు చేస్తున్నటువంటి కామెంట్ ఇది. అయితే తెలంగాణకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా అన్యాయమే జరిగిందన్నది ఇప్పుడు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి విమర్శ. ప్రస్తుతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతున్నారు. ఆయన కూడా ఏమన్నారు ఒకసారి చూసిన తర్వాత రియాక్ట్ అవుతారు. మన తెలుగు కవి గురజాడ అప్పారావు గారిని గుర్తు చేసుకుంటూ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నటువంటి మాటతో కేంద్ర బడ్జెట్ని కూడా ప్రారంభించడం తెలుగు వారందరికీ కూడా ఎంతో గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ప్రభావం కూడా ఈ బడ్జెట్ మీద ఉందని స్పష్టంగా మనం అందరం తెలియజేసుకోవచ్చు. గత 7 నెలలుగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేసి రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలియజేసి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్లో ముందుకు నడిస్తే ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో అమ్మ నాన్నలకి పర్సనలైజ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. దాని ఫలితాలు ఏ రకంగా ఉంటాయనేది అనేక సందర్భాల్లో 7 నెలల్లో చూపించడం జరిగింది. దానికి ఇంకా ముందుకు నడిపిస్తూ మిగిలినటువంటి కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి ఒక పరిష్కారం ఈ కేంద్ర బడ్జెట్ ద్వారా ఇచ్చే విధంగా కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టడం చాలా ఆనందదాయకమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడే మా తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ లీడర్ కృష్ణ గారు కూడా మాట్లాడుతూ కొన్ని విషయాల గురించి చెప్పడం జరిగింది. ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ లాంటిది దేశంలో ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇవ్వాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి తాలూకా కళ. ఆ కళ మాత్రం గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క ఇంటికి కూడా జరగనివ్వకుండా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కార్యక్రమాల్లో ఎంత అవకతవకలు జరిగాయనంటే 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి పంపిస్తే ఎక్కడ కూడా ఒక్క వాటర్ స్కీమ్ ఒక పంచాయతీ లెవెల్లో కానీ మండల్ లెవెల్లో జిల్లా లెవెల్లో ఎక్కడా కూడా పూర్తి శాతం చేసినటువంటి పరిస్థితి ఎక్కడా కూడా కనబడలేదు. మళ్ళీ తిరిగి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాని తాలూకా లెక్క వేస్తే ఈరోజు సుమారు దానికి డబుల్ ఇంకా వర్క్ మిగిలినటువంటి విధంగా ఈరోజు దాని తాలూకా ఎస్టిమేట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఢిల్లీ వచ్చినప్పుడు కూడా మరి సిఆర్ పాటిల్ గారికి కలిసినా, సీతారామన్ గారికి కలిసినా, ప్రధానమంత్రి గారికి కలిసినా ఈ జల్ జీవన్ మిషన్ తాలూకా ఇష్యూని స్పష్టంగా తెలియజేసి ఏదైతే 25కే ఎండ్ అవ్వచ్చో దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, లేకపోతే మా లాంటి రాష్ట్రం చాలా అన్యాయం అయిపోతుందని చెప్పి ఆయన డిమాండ్ చేసిన తర్వాత ఈరోజు దాని ఎక్స్టెన్షన్ బడ్జెట్లో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. 2028 వరకు ఈ యొక్క జల్ జీవన్ మిషన్ను కూడా ఎక్స్టెండ్ చేస్తామని, దాని తాలూకా బెనిఫిట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కబోతుందని తెలియజేస్తున్నాను. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి, ఎంఎస్ఎంఈస్కి ఏదైతే మనం గట్టిగా పుష్ ఇస్తున్నామో దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని ఇంకా ప్రోత్సహిస్తూ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. దాని తాలూకా బెనిఫిట్ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే రాబోతుంది. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి తాలూకా కళ ప్రతి ఇంటికి కూడా ఒక ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలని. ఆంట్రప్రెన్యూర్ని తయారు చేయాలనంటే స్టార్టప్కైనా ఆంట్రప్రెన్యూర్షిప్కైనా వాళ్ళు చేసేటటువంటి సెల్ఫ్ సఫిషియెంట్కి ఏదైనా ఒక కార్యక్రమం చేసినా దానికి నిధి ఉండాలి. అటువంటి నిధి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెద్ద ఎత్తున వినియోగించుకోబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అయితే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు దేశ స్థాయిలో జరిగినటువంటి కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా సముచితమైనటువంటి న్యాయం చేసే విధంగా మరి మేము కానీ, అలాగే మంత్రి గారు పెమ్మసాని గారు కానీ, అలాగే చాలామంది ఎంపీలు ఈరోజు ఒక టీం వర్క్ కింద తెలుగుదేశం, జనసేన కూడా ఇక్కడ పనిచేస్తున్నాం. అందరం కూడా కూలంకుషంగా బడ్జెట్ అంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టడీ చేసి ఎంతవరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు కానీ స్కీమ్స్ కానీ తీసుకొని రాగలమో చంద్రబాబు నాయుడు గారి తాలూకా గైడెన్స్తో ఖచ్చితంగా అధిక శాతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొని రావడానికి మేమందరం కూడా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా నేను కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నాను. నాకు కూడా చాలా ఆనందం అనిపించింది. బడ్జెట్లో ప్రత్యేకంగా ఉడాన్ స్కీమ్ గురించి కూడా ప్రస్తావిస్తూ మరొక 10 సంవత్సరాలు ఉడాన్ స్కీమ్ని ఎక్స్టెండ్ చేస్తూ 120 కొత్త డెస్టినేషన్ని కనెక్ట్ చేస్తామని నిర్మలా సీతారామన్ గారు కూడా చెప్పారు. దానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతదేశంలో అత్యధికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రంగం ఏదైనా ఉందనంటే అది సివిల్ ఏవియేషన్ సెక్టర్.
సుమారు 12 నుంచి 15% అభివృద్ధి ఈ యొక్క సెక్టర్లో మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం. అటువంటి సెక్టర్లో ఉడాన్ స్కీమ్ 2016లో అయితే అప్పుడు కూడా మన తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అశోక్ గజపతిరాజు గారే ఈ మినిస్ట్రీకి మినిస్టర్గా ఉన్నప్పుడు అది లాంచ్ చేయడం జరిగింది. 10 సంవత్సరాల విజన్తో ఆ స్కీమ్ని లాంచ్ చేశారు. 2026కే ఆ స్కీమ్ ముగించబోతుంది. మరి నేను మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి ఒక ప్రపోజల్ పెడితే ప్రధానమంత్రి గారు అలాగే ఆర్థిక మంత్రి గారు అంగీకరించి దీన్ని ఎక్స్టెండ్ కూడా చేశారు. 120 కొత్త డెస్టినేషన్లు కనెక్ట్ చేయడం, ఈ వచ్చే 10 సంవత్సరాల్లో సుమారు 4 కోట్ల మందికి ఈ ఉడాన్ స్కీమ్ ద్వారా యాత్ర చేయించడం, ఇది ఒక విజన్గా పెట్టుకొని ఈ స్కీమ్ని కూడా తయారు చేయడం జరిగింది. దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఈరోజు బడ్జెట్ ద్వారా రావడం అనేది చాలా ఆనందం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. దానితో పాటు ఎయిర్ కార్గో గురించి కూడా ప్రస్తావించారు బడ్జెట్లో. ఎయిర్ కార్గోని ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం వినియోగించుకోలేకపోతున్నాం దేశంలో. దాని గురించి కూడా దానికి సంబంధించినటువంటి వేర్ హౌసెస్ కానీ, దానికి ప్రాసెసెస్ స్ట్రీమ్లైన్ చేయడం కానీ, పెరిషబుల్ గుడ్స్ అలాగే హార్టికల్చర్ గుడ్స్, ఇది మన లోకల్ టు గ్లోబల్ కనెక్ట్ చేయడానికి ఎయిర్ కార్గో సర్వీసెస్ ఇంకా బెటర్గా ఎలా యూటిలైజ్ చేయాలన్నది దానికి కూడా ప్రణాళిక వేస్తామని ఈ బడ్జెట్ ద్వారా మంత్రి గారు చెప్పడం జరిగింది, ఆర్థిక మంత్రి గారు. మరి దాని ప్లాన్ ప్రకారం దేశంలో ఎయిర్ కార్గో సర్వీసెస్ భవిష్యత్తులో ఇంకా డెవలప్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం కృషి చేస్తాం. అందులో ఆంధ్రప్రదేశ్ను కూడా ఒక లాజిస్టిక్స్ హబ్గా తయారు చేయాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన. అందుకనే ఇప్పుడున్న 7 ఎయిర్పోర్ట్ని మరొక 7తో 14 ఎయిర్పోర్ట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేయాలని, అలాగే మనకున్నటువంటి పోర్ట్లు సుమారు 10 నుంచి 12 పోర్ట్లు మనకున్నటువంటి తీర ప్రాంతాన్ని యూటిలైజ్ చేసుకొని పోర్ట్లు తయారు చేయాలని, హైవే నెట్వర్క్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని, రైల్వేస్ని కూడా ఆధునీకరణ చేయాలని, ఇలా అన్ని సెక్టర్స్ని కూడా లాజిస్టికల్గా మనం క్యాప్చర్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ని ఒక లాజిస్టిక్స్ హబ్గా క్రియేట్ చేయాలి. అందులో ఎయిర్ ట్రావెల్కి సంబంధించి, ఎయిర్ కార్గోకి సంబంధించి మా మినిస్ట్రీ తరఫున మరి పూర్తి సహకారం అందిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లాజిస్టిక్స్ హబ్గా కూడా భవిష్యత్తులో డెవలప్ చేస్తాం. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ, చిన్న స్టేట్సు, అలాగే హిల్లీ టెరైన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటికి కూడా ఉడాన్ స్కీమ్ ద్వారా హెలిప్యాడ్స్ను కూడా నిర్మించడానికి ఈ యొక్క స్కీమ్లో ఒక అంశం కూడా పెట్టడం జరిగింది. అది ఖచ్చితంగా ఆ ప్రాంతాలన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తద్వారా రాష్ట్రం దేశంలో ఏ మారుమూల ప్రాంతం ఉన్నా సరే వాళ్ళకి అత్యంత సమీపంలోనే ఒక హెలిప్యాడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఎయిర్ ట్రావెల్కి కన్వీనియంట్గా ఉండే విధంగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వం తాలూకు ఆలోచన. దాని పరంగా భవిష్యత్తులో ఈరోజు ఆల్రెడీ ఒక విజన్, ఒక క్లారిటీ మాకు బడ్జెట్ ద్వారా వచ్చింది కాబట్టి దాన్ని ఒక ఇండికేషన్గా తీసుకొని భవిష్యత్తులో మరింత పక్కా ప్లానింగ్తో ఎయిర్ ట్రావెల్ నెట్వర్క్ని దేశంగా ఇంకా పటిష్టం చేస్తాం. ఈరోజు 3rd లార్జెస్ట్ డొమెస్టిక్ మార్కెట్గా ప్రపంచంలో ఉంది. అది నంబర్ 1